పనులతో వస్తారనుకుంటే ఇట్లా చేతులు వెనుక పెట్టుకొని వచ్చిండ్రు. ఏం చేద్దామని? నువ్వు రెడ్డివని నాకు తెలుసు రెడ్డి, ఈ కత్తికి తెలీదు కదా. ఈ కత్తికి నరకడం మాత్రమే తెలుసు, తన మన అని తెలీదు. అది రౌడీ పీక అయినా కానీ ఎవ్వడి పీక అయినా కానీ దీనికి నరకడమే తెలుసు. దాన్ని చేత్తో పట్టుకున్న వాళ్ళకి ఆవేశం మాత్రమే ఉంటుంది. చేతిలో ఉన్న కత్తి మెడ మీదకొచ్చాక కూడా మనం డైలాగులు మాట్లాడకూడదు రెడ్డి. ఏంటి ఆడోళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నావా? మేము చేతులకి గాజులు వేసుకోగలము, అవసరమైతే కత్తులు పట్టగలము. రెడ్డి, మేము నొప్పిని ఓర్చుకుంటాం. అది దేవుడు మాకిచ్చిన బలం. దాన్ని ఓర్చుకునే వరకే ఉండని. ఇంకా లాగేవో మాలా నువ్వు ఓర్చుకోలేవు. మీకు దేవుడంత బలం ఇవ్వలేదు. నిన్ను చంపడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ నాకు చాలా బాధ్యతలున్నాయి. నాకొక ఫ్యామిలీ ఉంది. అవి వదిలేస్తే నీకన్నా పెద్ద రౌడీని నేను. అది లెక్క. నువ్వు తేజ కలిసి అక్కడ అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపించాలి. అప్పుడే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందిరా. నువ్వేమంటావురా? తప్పకుండా చేద్దామమ్మా. అదడుగుదామనే వచ్చాను. 15, 16 తారీఖుల్లో ఎలాంటి పనులు పెట్టుకోవద్దు, సరేనా? సరే అమ్మా. నానా, నీకొక డ్రాయింగ్ చూపించాలా? ఎవరి డ్రాయింగ్ అది? నీది అమ్మది వేశాం. ఈ పిల్లలు సింధు మేడం పిల్లలా? సింధు మేడంకి యష్తో పెళ్ళయిందా? మరి నాకు తను పెళ్లి కాలేదని అబద్ధం ఎందుకు చెప్పింది? ఈ పిల్లలు తన అక్క పిల్లలని ఎందుకు చెప్పింది? ఎంత బాగా గీశారా! నువ్వు సింధు చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటారో. నానా, ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు వస్తావా? అమ్మ నాన్న బిజీగా ఉన్నారని చెప్పాను కదా. ఈరోజు మీటింగ్కి నేను వస్తాను మీతో. వెళ్దాం పదండి. రేయష్, నేను పిల్లలతో స్కూల్కి వెళ్ళొస్తాను. నువ్వు నీ పనులు చూసుకో, సరేనా? సరే అమ్మా. బాయ్ నాన్నా. బాయ్.